ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వలన తమ పిల్లలు స్కూల్కు వెళ్లడం రావడం ప్రమాదకరంగా మారిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్సులో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, స్కూళ్లకు వెళ్లి వచ్చే సమయంలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు బస్సులు లేకపోవడంతో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులకు జరిగిన ప్రమాదంలో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రస్తుతం పాఠశాలకు 2 మార్గాల్లో బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ అది ఆయా మార్గాల్లో వెళ్లే విద్యార్థులకు మాత్రమే కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోచంపల్లి మోడల్ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ప్రతినిత్యం బస్సులపై ఆధారపడి స్కూలుకు వస్తుంటారు. అయితే జమ్మికుంట నుండి కరీంనగర్ వెళ్లే బస్సులు రద్దీగా ఉండటంతో బస్సులో వెళ్లే విద్యార్థులు ఇంటికి వెళ్లే క్రమంలో తరచూ గాయాల పాలవుతున్నారు. ప్రత్యేకంగా బస్సులను కేటాయించినప్పటికీ విద్యార్థులకు స్థలం సరిపోవడం లేదని, బస్సులను సమయానికి అనుకూలంగా సర్దుబాటు చేయడం, అదనంగా బస్సులకు ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కరీంనగర్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ బస్సులు రావడానికి పోవడానికి తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి చేరుకోవడానికి 7:30-8 అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్లే తొందరలో బస్సు ప్రమాదానికి కారణమవుతుందని బస్సుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. Commissioner of Police. ఆ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే చేసిండు కదా ఓన్లీ పేరెంట్స్ మాది గ్రామం చెంచర్ల, మండలం మానకొండూరు. మాకు మా పాప మోడల్ స్కూలు పోచంపల్లి మోడల్ స్కూల్కి వెళ్తుంది. తనకి స్కూల్ మా చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ బస్సు లేటు వస్తుంది సార్. అది చుట్టూ ప్యాసింజర్లు కూడా ఎక్కువ ఎక్కుతున్నారు. స్పెషల్ అని వేసారు కానీ స్పెషల్గా పిల్లల కోసం రావట్లేదు. ప్యాసింజర్లు అందరు ఎక్కేసరికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఒకటే బస్సు వేసారు స్పెషల్గా. మళ్ళీ పొద్దున 7 గంటల వరకే వస్తుంది. కొంచెం లేట్ అయినా బస్సు మిస్ అయితే మళ్ళీ ఇంకో బస్సు లేదు రావడానికి. అందుకోసం పిల్లలకు ప్రత్యేకంగా వేసారు కానీ అది ప్యాసింజర్లు ఎక్కేసరికి పిల్లలకు అసలు సీట్లు కూడా ఉండట్లేదు. అందులో నిలబడి రావడం పోవడం చేయబట్టి పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా అని చెప్పి పిల్లలు అతివేగంగా ఉరికిపోయి సీట్ కోసమని ఎక్కేసరికి కాలు జారి పడిపోయారు పిల్లలు ఇద్దరు. పిల్లల కాలు మీదకి వెళ్ళిపోయింది అది టైర్ అనేది. బాగా సీరియస్గా ఉన్నారు సార్ పిల్లలు ఇద్దరు. మాకు ఇంకో స్పెషల్ బస్సు కావాలి. చుట్టుపక్కల ప్యాసింజర్స్ కి ఎక్కేసరికి పిల్లలకి సీట్లు ఉండట్లేదు. అది మనసులో పెట్టుకుని పిల్లలతో అతివేగంగా ఉరికేసరికి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది సార్. అట్లా అని చెప్పి ప్రత్యేకంగా మాకు ఇంకా బస్సులు వేయాలి. అట్లానే మాకు ఇంకొక 2 అయినా సరే 3 అయినా సరే సార్. పిల్లలకి పొద్దున్న 7 గంటలకు అనేసరికి పిల్లలు లేవడానికి కానీ పోవడానికి కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. అట్లయినా కూడా అసలు బస్సు అందట్లేదు సార్. వాళ్ళకి నైట్ అవుతుంది సార్. వాళ్ళు వచ్చేసరికి మాకు టెన్షన్ అవుతుంది. ఇంటికాడ ఇంకా రాలేదని చూడడం జరుగుతుంది. ఊకే ఎదురు చూస్తున్నాం. మాకు ఎందుకంటే ఊర్లో స్కూల్ ఉన్నా కూడా ఏదంటే పిల్లల స్టడీ వాళ్ళకి రేపు భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని చెప్పి అంత దూరం పంపించాల్సి వస్తుంది సార్ సీట్ వచ్చిందని. అట్లా మాకు అసలు క్షేమం అనేది లేకుండా పోతుంది. అట్లా బాగా ఇబ్బంది అవుతుంది సార్. మా కోసం ఏదైనా చేయగలరు గవర్నమెంట్ నుంచి. అయితే మాకు ప్రాబ్లం ఏంటి అంటే ఈ రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం. దాంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో మోడల్ స్కూల్కి రావడం పోవడం చేస్తున్నారో వాళ్ళు ఈ
ప్యాసింజర్స్ ఉపయోగించే వెహికల్సే వాళ్ళు కూడా ఉపయోగించడం వల్ల ఒక్కో రోజు మాకు పూర్తి చీకటి పడే సమయానికి వాళ్ళు ఇంటికి చేరుకోవడం, ఏదైనా ఇట్లాంటి ప్రమాదాలు జరగడం, అక్కడ ఆ రాత్రిపూట చుట్టూ ఉన్నది పొలాలు, అందులో నుంచి విషపురుగులు లాంటివి రావడం, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. పిల్లలు వచ్చేంత వరకు కూడా మాకు ఒక రకమైనటువంటి భయాందోళన ఉంటున్నది. అయితే ఏంటి అంటే వీళ్ళు డిపో మేనేజర్ గారికి లాస్ట్ ఇయర్లో వినతి పత్రం ఇవ్వడం వల్ల, మాకు బస్సులు కావాలని ఇవ్వడం వల్ల, స్పెషల్ బస్సులు కావాలని ఇవ్వడం వల్ల మాకు ఏం చేసినంటే ఒక్క బస్సు ఇచ్చినట్టు, అది దేనికి సరిపోవట్లేదు. ఒక కొండపల్లికల రూట్లో ఇచ్చిండ్రు. ఆ రూట్లో కూడా 150 మంది పిల్లలు ఉన్నారండి. ఆ ఒక్క బస్సు సరిపోవట్లేదు. అయితే మొన్న జరిగిన ఒక సంఘటన, యాక్సిడెంట్ జరిగిన సంఘటన కూడా ఎందుకు అంటే ఆ ఒక్క బస్సులో ఈ 150 మంది పడ్డాక పిల్లలు ముందు నేనని ఉరగడం వల్ల ఆ బస్ కింద ప్రమాదానికి గురైంది సార్. అట్లనే మాకు కావాల్సినవి అక్కడ ఉన్నది 600 మంది స్టూడెంట్స్. మాకు ఉన్నవి 3 రూట్లు ఉన్నాయి సార్. ఒకటేమో ఈ కరీంనగర్ టు జమ్మికుంట, ఒకటి ఊటూరు, పోచంపల్లి, ఊటూరు, వెగురుపల్లి, లక్ష్మీపురం, ఇటు మానకొండ రూట్లో ఒకటి సార్. ఇంకొకటి ఈ కొండపల్కల రూట్ సార్. ఇట్లా 3 రూట్లలో సుమారుగా 4 బస్సులు అవసరం పడతాయి సార్ మాకు. కానీ ఇచ్చింది మీరు ఒక బస్సు, ఒక కొండపల్కల రూటు. అది గడ్డు దుద్దనపల్లి నుంచి పోచంపల్లి వరకు నడుస్తుందండి. అది మాకు కావాల్సింది ఏంటంటే ఇంకా 3 బస్సులు, స్పెషల్ బస్సులు, ఈ ఏదైతే ప్యాసింజర్స్ను ఉపయోగించుకునే బస్సులు కాకుండా స్పెషల్ బస్సులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్కూల్ లోపలి వరకు బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు ఎవరైనా సరే రోడ్డు పైకి వచ్చే అది ఉండదు, పరిస్థితులు ఉండవు. కాబట్టి పిల్లల భద్రత బాగుంటుంది అనేది మా భావన. కలెక్టర్ గారికి అందుకే కలవడం జరిగింది. వారికి ఈ విషయమై వినతి పత్రం సమర్పించడం జరిగిందండి.